హాయ్ గైస్ అండ్ లాస్ట్ టైం మనం తయారు చేసిన సీన్ ఇది అండ్ ఇవాళ ఇంకా వేరే అప్డేట్ వర్షన్లో అసలు మనం మోడలింగ్ అనేది ఎలా చేయాలి ఇంకా డీటెయిల్గా ఏమైనా చేయొచ్చా అదే ఒకసారి ఆ టూల్స్ అనేవి ఇవాళ మనం చెక్ చేసుకుందాం. ఓకేనా, లాస్ట్ టైం మనం తీసినప్పుడు ఇటు సీన్ కలెక్షన్, ఇప్పుడు చూడండి ఈ సీన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ లాస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంది సన్ కాబట్టి సన్ ఐకాన్ దగ్గర ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర ర్యాండమ్ లొకేషన్లో డీసెలెక్ట్ చేస్తే అది డీసెలెక్ట్ అయిపోయింది, కానీ లాస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ దగ్గర ఇలా ఒక వైట్ కలర్ బాక్స్ అనేది హైలైట్ అవుతుంది. సేమ్ ఇది మన రెండర్ వీపోర్ట్లో ఉన్నాం, మన నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఇవి. ఇప్పుడు ఇంకా మనం లాస్ట్ టైం ఇలా అడ్జస్ట్ చేయడం కాకుండా ఇంకా వేరే మోడలింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఏంటియో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, నేను ఏం చేసుకుంటా అంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాం, ఫైల్, న్యూ అండ్ జనరల్. ఓకేనా, అండ్ నాకు ఇది సేవ్ చేయాలని ఏం లేదు, సో డోంట్ సేవ్. ఇప్పుడు బై డిఫాల్ట్ మనకి సీన్ ఇలా ఉంటుంది, మనకి నావిగేషన్ టూల్స్ అన్నీ తెలుసు. ఒకవేళ మీరు కనుక ఆ ట్యూటోరియల్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూసుకోండి. అందులో మ్యాక్సిమం బేసిక్గా అసలు బ్లెండర్ ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయని వాళ్ళు అందరికీ డీటెయిల్గా బిట్ బై బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఓకేనా, ఇందులో కొంచెం అందులో ఎక్స్ప్లెయిన్ చేసినా నేను మళ్ళీ రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఒకసారి ఆ వీడియో చూసి రండి, ఆ తర్వాత మీకే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇందులో ఈ ప్రజెంట్ మనం ఆబ్జెక్ట్ని ఎలా మోడలింగ్ చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఏంటి ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఈ కెమెరా అండ్ ఈ లైట్ నాకు అవసరం లేదు. మల్టిపుల్ సెలెక్షన్ ఎలా చేయాలి, షిఫ్ట్ హోల్డ్ చేసి, సో ఆబ్జెక్ట్ లైట్ సెలెక్ట్ అయింది, షిఫ్ట్ హోల్డ్ చేసి అండ్ కెమెరాని సెలెక్ట్ చేశాను. ఇవి రెండు డిలీట్ చేసుకుందాం. డిలీటింగ్కి షార్ట్ కట్ ఎక్స్, సో డిలీట్. ఇప్పుడు ఈ క్యూబ్ని మనం ఎలా అయితే మోడలింగ్ చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి. ఇప్పుడు ఇది గ్రౌండ్కి సగం కింద ఉంది, సగం పైన ఉంది, ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ది లొకేషన్లో ఉంది. మూడు టూల్ సెలెక్ట్ చేసుకొని ఇది గ్రౌండ్ పైకి తీసుకొచ్చుకుంటున్నా కొంచెం. ఓకే, ఇప్పుడు ఇందులో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఆబ్జెక్ట్ మోడ్ అని ఉంది. ఓకేనా, అదేంటి నేను లాస్ట్ క్లాస్లో ఇది ఆబ్జెక్ట్ మోడ్ అన్నారు కదా అంటే ఇది నార్మల్గా ఆబ్జెక్ట్ వ్యూ మోడ్, అంటే జస్ట్ మీరు ఆబ్జెక్ట్ని ఎలా చూస్తున్నారు. ఫస్ట్ అది వచ్చేసి వైర్ ఫ్రేమ్ మోడ్, అంటే ఎలా కనెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్తో కనెక్షన్ అయ్యాయి అని చూడడానికి అని చెప్పాను. అండ్ ఇది అది ఎలా ఉంది అంటే ఆబ్జెక్ట్ షేప్ ఎలా ఉంది చూడడానికి. తర్వాత థర్డ్ బాల్ వచ్చేసి ఆ షేప్కి ఎలాంటి కలర్స్ అటాచ్ చేశారు, ఎలాంటి మెటీరియల్స్ టెక్స్చర్స్ అటాచ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్కి వుడెన్ కలర్ టెక్స్చర్ ఉందా, ఒక వుడ్ టైప్లో కనబడుతుందా, ఒక సిమెంట్ యాడ్ చేసినట్టు ఒక బ్లాక్ టైప్లో కనబడుతుందా, అలా మనం ఏమైనా టెక్స్చర్స్ యాడ్ చేసామా చూడడానికి ఈ థర్డ్ బాల్. అండ్ ఫోర్త్ బాల్ వచ్చేసి మీరు అన్నీ యాడ్ చేసిన తర్వాత లైట్స్ యాడ్ చేయాలి కదా, లైట్స్కి అది ఎలా లైట్కి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, దానికి షాడోస్ కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఫైనల్ రెండర్ వ్యూపోర్ట్లో చూసేది ఇది. సో ఫస్ట్ వచ్చేసి వైర్ ఫ్రేమ్ మోడ్, బేసిక్ షేడ్ మోడ్, టెక్స్చర్ వ్యూపోర్ట్ మోడ్ అండ్ రెండర్ వ్యూ మోడ్. ఓకేనా, మనం ఓన్లీ బేసిక్ షేడ్ మోడ్లోనే ఉందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఆబ్జెక్ట్ మోడ్ అని కనబడుతుంది. ఇందులో ఒకసారి ఆబ్జెక్ట్ మోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎడిట్ మోడ్, స్కల్ప్ట్ మోడ్ అండ్ వర్టెక్స్ పెయింట్, వెయిట్ పెయింట్ అండ్ టెక్స్చర్ పెయింట్ ఉంది. ఇందులో ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఎడిట్ మోడ్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఓన్లీ ఈ క్యూబ్కి సంబంధించినవి మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు చూడండి నేను కార్నర్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇది ఎడిట్ మోడ్ ఏంటిదో నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు మొబైల్స్లో అయినా లేకపోతే ఎక్కడైనా సిస్టమ్స్లో అయినా ఎక్కడైనా సరే ఫోటోని ఎడిట్ చేయడం ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఫోటోని మనం ఫోన్లో తీసుకొని ఏదో ర్యాండమ్గా ఒక యాప్స్ యూస్ చేసి మనకు కావాల్సినట్టుగా దాన్ని ఎడిట్ చేసుకుంటాం. ఎడిటింగ్ అంటే ఏంటిది, ఉన్న ఫోటోని లైక్ రా ఫోటోని ఆ ఫోటోని అలాగే ఉంచకుండా మనకు కావాల్సినట్టుగా స్టైల్స్ అడ్జస్ట్ చేసుకోవడం, కలర్స్ అడ్జస్ట్ చేసుకోవడం, లేకపోతే దాన్ని సైజ్ ఎక్కడన్నా కావాలంటే అక్కడ వరకు కట్ చేసేయడం, అలాంటివన్నీ చేస్తాం. సో అది ఎడిటింగ్ చేస్తున్నాం, ఫోటోని ఒక ఎడిటింగ్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఈ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటాను. ఇక్కడ క్యూబ్ ఉంది కదా, స్పియర్, ఒక బాల్ అండ్ యాడ్లోకి వెళ్ళి తర్వాత ఐకోస్పియర్ అండ్ మళ్ళీ యాడ్ అండ్ సిలిండర్, ఇలా 4 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క ఫోటో అనుకుందాం. ఇప్పుడు మీరు ఫోటోని ఎడిట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాం, ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని, అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఎడిట్ మోడ్లోకి వెళ్తాం. అంటే ఎడిట్ చేయాలి అనుకుంటే పైన ఉన్న ఆప్షన్లో ఎడిట్ అని ప్రెస్ చేస్తే అప్పుడు ఆ ఫోటోని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ని నేను వేరే షేప్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ ఉంది, ఈ క్యూబ్ని నేను ఒక సోఫా లాగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక బెంచ్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నా, ఒక టేబుల్ లాగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఈ ఒక్క క్యూబ్ తోటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఎడిటింగ్ మోడ్, ఆబ్జెక్ట్లో ఉన్న ఎడిటింగ్ మోడ్. మీరు ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే మీరు ఇలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు.
ఎలా అంటే ఇప్పుడు ఫొటోస్ని మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటూ చూస్తాం కదా, అలాగా. ఒకసారి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి అనుకుంటే ఏదన్నా ఒక్క ఫోటోలో మాత్రమే ఎడిట్ మోడ్ చేయగలం. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఒక ఫోటోని మాత్రమే ఎడిట్ చేయగలం. ఒక ఫోటో తర్వాత ఇంకో ఫోటో ఎడిట్ చేస్తాం ఫొటోస్లో అయితే. ఎట్ ద సేమ్ టైం సేమ్ ప్రాసెస్ ఇందులో కూడా రిపీట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ తర్వాత ఇంకో ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్ మోడ్లోకి వెళ్తే ఇప్పుడు ఈ క్యూబ్లో మాత్రమే నేను ఎడిటింగ్ మోడ్లో ఉన్నాను, మిగతా ఆబ్జెక్ట్స్లో కాదు. ఈ వేరే ఆబ్జెక్ట్స్ మీరు ఏం ట్రై చేసినా సరే సెలెక్ట్ అవ్వవు. ఓకేనా? బై మిస్టేక్ మీరు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి సీన్ కలెక్షన్లో అంటే సెలెక్ట్ అవుతాయి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ దాంతో మీరు ఏం వర్క్ చేయలేరు, మళ్ళీ ఈ క్యూబ్ దగ్గరికి రావాలి. అది సెలెక్ట్ అయినట్టుగా మీకు ఏదో హైలైట్ కనబడుతుంది కానీ దాని ద్వారా మీరు ఏం చేయలేరు. మళ్ళీ తర్వాత ఈ ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే అప్పుడు మీరు వేరే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు వర్క్ చేయాలి. ఓకేనా? ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా ఎగ్జాంపుల్ తోటి. ఇప్పుడు నాకు ఈ 3 ఆబ్జెక్ట్స్తో పని ఏం లేదు కాబట్టి ఇవి 3 సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ హోల్డ్ చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆబ్జెక్ట్ అండ్ థర్డ్ ఆబ్జెక్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని షార్ట్కట్ డిలీటింగ్ ఏంటి ఎక్స్ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడున్న ఈ క్యూబ్ని నేను ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతున్నా. ఇప్పుడు ఎడిట్ మోడ్లో నాకు ఈ క్యూబ్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ లాగా డివైడ్ అయిపోయింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూడు ఆబ్జెక్ట్ అనేది ఎన్ని ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి టోటల్ 6 ఫేజెస్ ఉన్నాయి. ఇటువైపు 3 అండ్ ఈ కిందతో కలుపుకుంటే ఇటువైపు 3. సో టోటల్గా అబ్జర్వ్ చేయండి, టోటల్ 4 సైడ్స్ అండ్ టాప్ సైడ్ ఒకటి, డౌన్ సైడ్ ఒకటి, టోటల్ 6 ఫేజెస్ ఉన్నాయి. అంటే 6 సైడ్స్ ఉన్నాయి. ఈ సైడ్స్ ఫామ్ అవ్వడానికి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4 అండ్ అటువైపు వచ్చేసి ఇటు 4, టోటల్ 8 కార్నర్స్ ఉన్నాయి. ఈ కార్నర్ పాయింట్స్ని వర్టిసెస్ అని అంటాం. ఇక్కడ చూడు నాకు 3 టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కార్నర్ పాయింట్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి డాట్ షేప్లో కనబడుతుంది. సెకండ్ వచ్చేసి లైన్స్. నేను సెకండ్ మోడ్లోకి వచ్చేస్తే నేను ఈ కార్నర్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదు అనుకుంటే ఈ థర్డ్ది వచ్చేసి ఫేస్, అంటే ఒక సైడ్ మొత్తాన్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమేమి ఉన్నాయి? కార్నర్ పాయింట్స్ ఒకటి. కార్నర్ పాయింట్స్ని వర్టిసెస్ అని అంటారు. మీకు ఒకవేళ నేమ్స్ గుర్తు రాకపోతే కర్సర్ని కాసేపు దానిపైన ఉంచితే దాని పేరు అనేది కనబడుతుంది. బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి, వర్టెక్స్. ఫస్ట్ది వచ్చేసి వర్టెక్స్, సెకండ్ది వచ్చేసరికి ఎడ్జ్ కింద కనబడుతుంది. మోడ్ అనేది ఎడ్జ్ మోడ్లో ఉంటాం ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే. థర్డ్ది వచ్చేసి ఫేస్ సెలెక్షన్ మోడ్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇవి దేని వల్ల యూజ్ ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ది వర్టెక్స్ మోడ్లోకి వెళ్ళి, ఇప్పుడు వర్టెక్స్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఒక కార్నర్ పాయింట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుని ఏం చేయొచ్చు, ఇక్కడ చూడు మనకి సేమ్ మూవ్ టూల్, రొటేషన్ అండ్ స్కేలింగ్ టూల్ వచ్చాయి. ఇంకా అనదర్ టూల్స్కి వచ్చాయి. ఇవేమి మ్యాక్సిమం మనం కనుక టూల్స్ యూజ్ చేయగలిగితే ఇవి కిందితో వెయిట్తో మనకు పెద్ద పనేం ఉండదు. ఒకవేళ అవి మనం షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా చేస్తే మాత్రం వీటితో మనం చిన్న చిన్న యూసెస్ చేసుకోవచ్చు. అవి నేను చెప్తాను తర్వాత క్లాసెస్లో. ఇప్పుడు నేను మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏం సెలెక్ట్ చేసుకున్నా? ఇక్కడ మోడ్ ఎడిట్ మోడ్లోకి వచ్చి కార్నర్ పాయింట్స్ లైక్ వర్టిసెస్. ఇప్పుడు నేను కార్నర్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నా. ఓకేనా? ఇందులో మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడు, ఇంతకుముందు మనం ఇలా షేప్ అవుట్ ఏం చేయలేదు. ఇప్పుడు ఇలా నేను ఆబ్జెక్ట్ని షేప్ అవుట్ చేసేసి ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ని నేను ఎక్కడో జరిపాను. ఇప్పుడు ఇది క్యూబ్ షేప్ లాగా లేదు, ర్యాండమ్గా ఏదో అన్నౌన్ షేప్ లాగా ఉంది. ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఆ క్యూబ్ అనేది అలాగే ఉంటుంది. మళ్ళీ మీరు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఆ షేప్ చేంజ్ చేసే అంత వరకు అది అలాగే ఉంటుంది. అది మీరు ఏ షేప్లోకైనా తీసుకురండి, నో ప్రాబ్లం. ఎట్ ద సేమ్ టైం ఈ ఎడ్జెస్లో కూడా, ఎడ్జెస్ అంటే ఏమని చెప్పాను, ఈ లైన్స్. ఇప్పుడు ఎడ్జెస్ మోడ్లోకి వెళ్ళి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ని నేను ఏమన్నా షేప్ అవుట్ చేశాను అనుకో, ఇలాగా చూడు షేప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే, ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే ఇప్పుడు ఈ క్యూబ్ అనేది దాని షేప్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది, ఒక జారుడు బండ టైపు లేకపోతే ఒక నైఫ్ టైప్లోనో. మీరు ఇలాగా ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళి షేప్స్ అనేది చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫేసెస్. ఒకసారి దీని షేప్ మళ్ళీ క్యూబ్ లాగా పెట్టేద్దాం కొంచెం. ఓకే, ఇప్పుడు ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫేస్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఫేస్ని మూవ్ చేస్తే ఇప్పుడు చూడు సైజెస్ మనం ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్కేలింగ్ ఇవేం పట్టించుకోకండి. ఇవి క్యూబ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వర్క్ అవుతాయంటే మీరు ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నప్పుడు. ఇది ఎడిటింగ్ మోడ్లో ఉన్నప్పుడు దీంతో ఏం పని చేయదు. ఓకేనా? ఈ వాల్యూస్ మీరేం పట్టించుకోవద్దు, అసలు ఈ వాల్యూస్కి ఎడిట్ మోడ్కి సంబంధమే ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఈ మూవ్ టూల్ తోటి నేను ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ ఇటువైపు మూవ్ చేసి అండ్ ఈ ఫేస్ ఇటువైపు మూవ్ చేసి అండ్ దీని టాప్ ఉన్న ఫేస్ కిందికి మూవ్ చేస్తే ఇప్పుడు నాకు ఇంతకుముందు మనం చేసాం ఫుట్పాత్ లాస్ట్ సెషన్లో సేమ్ అలాగే నాకు ఇక్కడ ఫుట్పాత్ అనేది రెడీ అయిపోయింది.
రైట్. కంట్రోల్ Z చేసుకుందాం, ఒకసారి అండూ చేసుకుందాం ఆపరేషన్స్. సో ఈ వేలో మనకు కావాల్సిన షేప్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడు. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని చేయాలి అనుకుంటే ఒకటే ఇక్కడ సింగిల్ ఆబ్జెక్ట్లోంచి నేను చాలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ క్లాస్లో తయారు చేసిన బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్కి ఏం ఉన్నాయి, మొత్తం 3-4 సైడ్స్ ఉన్నాయి. 4 సైడ్స్ ఒకటేసారి నేను తయారు చేయాలి అనుకుంటున్నాను. అది ఒక్క క్యూబ్లో నుంచి ఎలా తయారు చేయాలి, అది మీకు చాలా వేస్లో తయారు చేసుకోవచ్చు, చెప్తాను ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ నేను గ్రౌండ్ తయారు చేసుకుంటాను. ఓకేనా, నాకు బస్ స్టాప్కి కావాల్సిన గ్రౌండ్ 2 సైడ్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫేసెస్ని ఇటువైపు మూవ్ చేస్తున్నా. ఓకేనా, టాప్ ఉన్న ఫేస్ని కిందికి మూవ్ చేస్తున్నా కింద గ్రౌండ్ కోసం. అండ్ ఈ గ్రౌండ్ ఇంకా వెడల్పు ఉండాలి కాబట్టి ఇటువైపు ఉన్న ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇటు పక్కకి మూవ్ చేస్తున్నా ఎక్స్ యాక్సిస్ సైడ్. ఇప్పుడు నాకు గ్రౌండ్ అనేది తయారైపోయిన తర్వాత మళ్ళీ నాకు 3 సైడ్స్ లైక్ ఇటువైపు 3 సైడ్స్ అండ్ టాప్ సైడ్ కూడా ఉండాలి కదా. దానికోసం ఏంటంటే దీనికోసం మనకి ఎడ్జ్ లూప్ కట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి నేను చెప్తాను. దీంట్లోనే అండూ చేస్తున్నాం మొత్తం. ఎలా అంటే ఎడ్జ్ లూప్ కట్ అని ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఎడిట్ మోడ్లోనే ఎడ్జ్ మోడ్లోకి వెళ్దాం. ఎడ్జ్ మోడ్లోకి వెళ్తే ఇప్పుడు మీరు ఈ ఎడ్జెస్ని లైక్ ఈ కార్నర్ కర్వ్స్ని ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు మూవ్ చేయగలుగుతున్నారు కదా. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి కట్సే ఇంకా మనకి చాలా కావాలి ఈ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్లో. అప్పుడు మనం ఈ 2 కార్నర్స్ ఇలాగే ఉన్న సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేయగలుగుతాం. దానికోసం షార్ట్ కట్ ఏంటంటే ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ R ప్రెస్ చేయండి. కంట్రోల్ హోల్డ్ చేసి R ప్రెస్ చేస్తే మనకు ఒక ఇమాజినరీ లైన్ వచ్చింది చూడు. ఈ కర్సర్ని నేను ఇటువైపు మూవ్ చేశాను అనుకో, ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ వస్తుంది. అంటే క్యూబ్ని అక్కడికి ఏమన్నా కట్ చేయాలా అని అది అడుగుతుంది కంట్రోల్ R ప్రెస్ చేశాక. ఓకేనా, ఇప్పుడు నేను మౌస్ కర్సర్ని ఎక్కడికి మూవ్ చేస్తున్నా సరే అది మీరు అక్కడికి కట్ చేయాలా అని అడుగుతుంది. ఒకవేళ నేను ఎక్కడికి కట్ చేయాలి, ఈ సెంటర్లో కట్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్లో చేయాలి, మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి R ప్రెస్ చేస్తున్నా. ఒకవేళ దీనికి మనకు కావాలంటే ఎడ్జ్లోకి వెళ్ళి లూప్ కట్ అండ్ స్లైడ్, కంట్రోల్ R షార్ట్ కట్. ఓకేనా, కంట్రోల్ R ఇక్కడ ఉంది. ఒకవేళ నా పదం మీకు క్లారిటీగా అర్థం అవ్వకపోతే ఇక్కడ ఉంది చూడండి. ఎడ్జెస్ట్లో లూప్ కట్ అండ్ స్లైడ్, కంట్రోల్ R షార్ట్ కట్. కంట్రోల్ హోల్డ్ చేసి R ప్రెస్ చేయాలి. R ప్రెస్ చేస్తే మనకి ఇమాజినరీ లూప్ కట్ వచ్చింది. ఇమాజినరీ లూప్ కట్ ఇంకా అప్లై అవ్వలేదు, కట్ అప్లై అవ్వలేదు. ఓకేనా, చూడు అక్కడ నేను కర్సర్ని మూవ్ చేస్తుంటే మీరు కట్ ఎక్కడ అప్లై అవ్వాలని అడుగుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ టైం లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేశాక కట్ అప్లై అయింది, కానీ 100% అప్లై అవ్వలేదు, 50% మాత్రమే అప్లై అయింది. 50% అప్లై అయిన తర్వాత అది మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అంటే ఇటువైపు కార్నర్కా అంటే ఎక్కడికి, కరెక్ట్ సెంటర్లోనే పెట్టాలని ఉండదు కదా చాలా మందికి. కొంచెం ఇటువైపు ముందుకు ఉండాలి, కొంచెం వెనకాలకి ఉండాలి, కొంచెం కిందికి ఉండాలి, కొంచెం పైకి ఉండాలి అని అనుకుంటాం. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టాలి, ఇప్పుడు ఇటువైపు కార్నర్కి నేను పెట్టాలనుకుంటున్నాను, ఇటువైపు కట్. ఓకే, ఒక కట్ ఇక్కడ అయిపోయింది. సేమ్ మళ్ళీ కంట్రోల్ R ప్రెస్ చేస్తున్నా, ఇంకొక ఇమాజినరీ కట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తున్నా. ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి మళ్ళీ సెకండ్ టైం ఓకే ఈ సైజ్ నాకు ఓకే, మళ్ళీ సెకండ్ టైం లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు కట్ అప్లై అయిపోయింది. మౌస్ కర్సర్ ఫ్రీగా ఉంది, ఇప్పుడు కట్స్ ఏం నాకు మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇటువైపు ఒక కట్ వచ్చింది, ఇటువైపు ఒక కట్ వచ్చింది. ఇవి దేనికోసం యూజ్ అంటే ఇప్పుడు ఈ కట్స్ని నేను మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకుంటూ నాకు కావాల్సిన షేప్ని నేను ఈ క్యూబ్ ప్రొజెక్ట్ అయ్యేలాగా నేను చూపెట్టచ్చు. ఇప్పుడు ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది అసలు క్యూబే కాదు, సమ్ కైండ్ ఆఫ్ షేప్ అవుట్ చేసింది, లైక్ ఏదో ర్యాండమ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇలాగా నేను కావాల్సిన ఆబ్జెక్ట్ని నేను షేప్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెథడ్ని మనం యూస్ చేసుకుంటూ వేరే ఆబ్జెక్ట్స్ని షేప్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇందులో మనకి ఈ ఎడ్జ్ లూప్ కట్ అంటే ఏంటిదో మనకు అర్థమైంది. కంట్రోల్ Z చేస్తున్నాను, మొత్తం రీసెట్ అవుతుంది. అండ్ ఇందులో ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని మనం కావాల్సిన ఫేస్ని ఎక్స్ట్రూషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లూప్ కట్ యాడ్ చేస్తే మనం ఎలా అయితే ఇప్పుడు కంట్రోల్ R నేను మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నా. కంట్రోల్ హోల్డ్ చేసి R ప్రెస్ చేసి ఒక లూప్ కట్ వస్తుంది. ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ మీరు సైజ్ ఎక్కడ పెట్టాలనుకుంటా నేను సెంటర్లోనే పెడుతున్నా. మళ్ళీ సెకండ్ లెఫ్ట్ క్లిక్ 100% అప్లై అయింది. ఇప్పుడు ఈ లూప్ కట్ నుంచి నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు షేప్ ఎలా అనుకుంటే అలాగా, ఈ ఎడ్జెస్ని హోల్డ్ చేసి. లేదు అనుకుంటే మనం కార్నర్ పాయింట్స్ని కూడా హోల్డ్ చేసుకుంటూ మనం షేప్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మీ పాయింట్లో ఎలా చేయాలనుకుంటే అలాగా. అండ్ నెక్స్ట్ ఫేజెస్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇలా నేను మూవ్ చేశాను అనుకో, నాకు ఫేస్ మూవ్ అవుతుంది. కాకపోతే ఫేజ్లో ఇక్కడ నుంచి ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేజ్ని నేను ఇలా మూవ్ చేశాను అనుకో టాప్ సైడ్, ఈ కిందున్న ఫేస్ కూడా అటాచ్ అవుతుంది. ఎందుకు, దీనికి కామన్గా ఉన్నది ఈ ఎడ్జ్ పాయింట్ కామన్గా ఉంది. అలా కాకుండా ఈ ఒక్క ఫేస్ మాత్రమే నాకు పైకి రావాలి, ఈ బ్లాక్ అనేది ఎక్స్ట్రూడ్ అవ్వాలి ఇక్కడ నుంచి, అంటే పెరగాలి.
జస్ట్ ఈ ఒక్క ఫేజ్ మాత్రం పెరగాలి అనుకుంటే దీన్ని ఎక్స్ట్రూజన్ అంటారు. సో రైట్ క్లిక్ హోల్డ్ చేసి ఎక్స్ట్రూడ్ ఫేజెస్కి షార్ట్ కట్ వచ్చేసి ఈ. ఒక్క ఫేజ్ని మాత్రమే మనం ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఓకేనా, షార్ట్ కట్ ఈ అనగా ఎక్స్ట్రూడ్ ఫేజెస్ ఈ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు చూడు ఎక్స్ట్రూడ్ అవుతుంది, దీన్ని ఎక్స్ట్రూజన్ అంటాం. ఇక్కడ వరకు కట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ అవుతుంది. సేమ్ ఇటువైపు కూడా, ఇటువైపు ఫేజ్ ఒక ఫేజ్, 2 ఫేజెస్ కాదు, ఒక్క ఫేజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఈ ప్రెస్ చేస్తున్నా. సో ఎక్స్ట్రూడ్ ఫేజెస్ ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఎక్స్ట్రూజన్ అంటే ఏంటి, ఆ లొకేషన్లో ఆ ప్లేస్ నుంచి పెరగడం. ఓకేనా, సపోజ్ ఈ ఒక్క ఫేజే పెరగాలి, మళ్ళీ రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్, షార్ట్ కట్ ఈ ప్రెస్ చేస్తే చాలు మనకు అక్కడ నుంచి అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒకటే ఫేజ్ ఉంది కదా, డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు కదా అంటే ఇలా డ్రాగ్ చేసినా ఓకే. ఒకవేళ మీరు ఎక్స్ట్రూడ్ చేశారనుకో ఇటు పక్క నుంచి, ఇక్కడ మనకు ఒక కట్ వస్తుంది. అంటే ఇంతకుముందు లాస్ట్ టైం ఈ ఫేజ్ ఎక్కడుండేది ఆ లొకేషన్ నుంచి నేను నార్మల్గా మూవ్ చేయడం వేరు, ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ చేస్తే ఈ కట్ ఇక్కడే ఉంటుంది, మళ్ళీ ఈ కట్ నుంచి ఇంకో ఎక్స్ట్రూషన్ వస్తుంది. ఈ కట్ ఎందుకు ఇలా వదిలేస్తుందంటే మీరు ఇంకా దీన్ని ఏమన్నా మాడిఫై చేసుకోవాలా, అది మీ ఇష్టం ఇక ఇలాగా. ఇప్పుడు దీనికి నేను లూప్ కట్స్ యాడ్ చేసుకోవచ్చు. కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేశాను అనుకో, ఇక లూప్ కట్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇమాజినరీ లూప్ కట్ అడుగుతుంది. ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ అది ఎక్కడ ఏ పొజిషన్లో, ముందు రైట్ సైడ్గా లెఫ్ట్ సైడ్గా ఒక దగ్గరికి అడ్జస్ట్ చేసి సెకండ్ లెఫ్ట్ క్లిక్. అండ్ ఇక్కడ నాకు ఫేజెస్ అనేవి మళ్ళీ డిఫరెంట్ అయ్యాయి. ఇక్కడ ఒక ఫేజ్ వచ్చింది, ఇక్కడ ఒక ఫేజ్ వచ్చింది ఆ కట్స్ వల్ల. అండ్ టాప్ ఫేజ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేజెస్, ఎక్స్ట్రూడ్ చేద్దాం, ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఇలాగా మనకు కావాల్సిన షేప్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ ప్రాసెస్లో మనం బస్ స్టాప్ని ట్రై చేద్దాం. ఓకేనా, కంట్రోల్ సెట్ చేస్తున్నా, మొత్తం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ వరకే వచ్చింది. సో ఈ లూప్ అంతా నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకుంటాను. ఈ డిలీటింగ్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను తర్వాత. ఓకేనా, మీరు ఒకవేళ డిలీట్ చేయాలి బై మిస్టేక్ అనుకుంటే ఈ లూప్ అంతా సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ హోల్డ్ చేసి ఈ ఎడ్జెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని డిలీటింగ్కి ఏమనుకున్నాము ఆబ్జెక్ట్ ముందులో ఎక్స్ ప్రెస్ చేస్తే డిలీట్ ఏం చేయాలనుకుంటున్నారు, వర్టిసెస్ ఎడ్జెస్ ఫేసెస్. వర్టిసెస్ అంటే ఏంటి, కార్నర్ పాయింట్స్. ఎడ్జెస్ అంటే ఏంటి, లైన్స్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాయి లైన్స్. ఫేజెస్ అండ్ ఓన్లీ ఫేజెస్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ మధ్యలో ఉన్న లైన్స్ని నేను డిలీట్ చేయడం కాదు, డిజాల్వ్ చేయాలి, అంటే కలిసిపోవాలి. ఆ ఎడ్జెస్ నాకు మళ్ళీ కనబడద్దు. డిజాల్వ్ ఎడ్జెస్ చేస్తున్నా, ఎక్స్ప్రెస్ చేసి డిజాల్వ్ ఎడ్జెస్ డిజాల్వ్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నేను ఫేజెస్ని సెలెక్ట్ చేసుకొని పైన ఫేజ్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఇందాకలాగానే నేను బస్ స్టాప్ తయారు చేయాలి. సో బస్ స్టాప్ తయారు చేయడానికి కింద గ్రౌండ్ ప్లేస్ మాత్రం నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఒక్క క్యూబ్లోనే చేస్తున్నాం ఇది, ఇంకా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏం తీసుకోలేదు. ఓకే, బస్ స్టాప్ కొంచెం పెద్దగా అయింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. ఓకే, నో ప్రాబ్లం. ఇటువైపు ఫేజ్ ఇక్కడ వరకు ఓకే. అండ్ నాకు 2 సైడ్స్ ఇలా కావాలి కాబట్టి ఇక్కడ ఒక లూప్ కట్ యాడ్ చేస్తున్నా. కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్, మధ్యన ఒక ఇమాజినరీ లూప్ కట్ వస్తుంది చూడు, ఇమాజినరీ లూప్ కట్. ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి ఇటు కార్నర్కి మూవ్ చేస్తున్నా. ఓకే, అండ్ మళ్ళీ సెకండ్ కంట్రోల్ ఆర్, మళ్ళీ ఒక ఇమాజినరీ లూప్ కట్, ఫస్ట్ లెఫ్ట్ క్లిక్, మళ్ళీ ఇటువైపు మూవ్ చేస్తున్నా. ఓకే, సెకండ్ లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు 2 సైడ్స్ నాకు వచ్చాయి. ఇప్పుడు ఫేస్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇటువైపు ఫేస్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అలాగే షిఫ్ట్ హోల్డ్ చేసి ఇటువైపు ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు 2 ఫేజెస్ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి ఎక్స్ట్రూడ్ చేసుకుంటా. రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్కి ఏంటి షార్ట్ కట్ ఈ ప్రెస్ చేస్తే ఎక్స్ట్రూడ్ అవుతుంది. మీకు ఎక్కడ వరకు ఎక్స్ట్రూడ్ అవ్వాలో అది మీ ఇష్టం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా నాకు ఒక వాల్ కావాలి కాబట్టి ఈ సైడ్ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇటువైపు ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా కొంచెం. ఓకే, బయటికి ఎక్స్ట్రూడ్ అయింది, నాకు వాల్ ఉండాలి కాబట్టి ఇటువైపు ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది పైకి ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్కి షార్ట్ కట్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్. ఓకే, ఇంకా నాకు సరిపోలే, యారో పట్టుకొని పైకి పుష్ చేస్తున్నా, కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు టాప్ సైడ్ కూడా నాకు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ లూప్ కట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను అలా చేయకుండా ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్, ఎక్స్ట్రూడ్ అయింది. సో ఈ టాప్ ఫేజ్ ఏదైతే క్రియేట్ అయిందో కొత్తగా ఆ ఫేజ్ నుంచి నేను ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. ఓకేనా, నాకు బస్ స్టాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వరకు జస్ట్ ఒక్క క్యూబ్, ఇదంతా ఒకటే ఆబ్జెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఏం చేసాం, కింద ఒక ఆబ్జెక్ట్, సైడ్స్కి ఒక ఆబ్జెక్ట్ అండ్ టాప్ సైడ్ ఒక ఆబ్జెక్ట్, మొత్తం 1 2 3 4 5 ఆబ్జెక్ట్స్ పెడితే మనకు ఒక బస్ స్టాప్ అనేది తయారైంది. కానీ ఇప్పుడు సింగిల్ ఆబ్జెక్ట్ తోటి, ఇక్కడ సీన్ కలెక్షన్లో చూడు, సింగిల్ ఆబ్జెక్ట్ తోటి నాకు తయారైపోయింది. అండ్ ఇప్పుడు నాకు కింద ఇక్కడ సిట్టింగ్ ఏరియా తయారు చేయాలి. నేను మళ్ళీ ఇదే ఆబ్జెక్ట్లో ఎడిట్ మోడ్లోకి వెళ్దాం. ఇక్కడ నేను సిట్టింగ్ ఏరియా తయారు చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ ఆర్ ఇక్కడ ప్రెస్ చేశాను అనుకో, ఇక్కడ చూడండి నాకు ఒక ఇమాజినరీ లూప్ కట్ వస్తుంది. సో ఫస్ట్ ఇమాజినరీ లూప్ కట్ యాడ్ చేసి ఫస్ట్ లెఫ్ట్ కిందికి పుష్ చేశాను.
ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇమాజినరీ లూప్ కట్ ఇటువైపు యాడ్ చేసి ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ కిందికి పుష్ చేశాను, మళ్ళీ ఇమాజినరీ లూప్ కట్ ఇక్కడ ప్రెస్ చేసి కిందికి పుష్ చేశాను, రన్. ఇప్పుడు ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇటువైపు ఫేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుందాం, ఎక్స్ట్రూడ్ ఇటు పక్కకి, అండ్ ఇటువైపు ఫేజ్ని సెలెక్ట్ చేసుకొని ముందు ఇటువైపు ఫేజ్ సెలెక్ట్ చేసుకుందాం, ఎక్స్ట్రూడ్ ఇటువైపు. ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది చూడు, ఇప్పుడు ఈ ఫేజ్ని సెలెక్ట్ చేసుకొని నేను ఎక్స్ట్రూడ్ చేస్తే ఈ ఫేజ్ లోపలికి ఈ ఫేజ్ బయటకు వస్తుంది, నాకు అలా వద్దు. కరెక్ట్గా ఇక్కడ నుంచి మాత్రమే నాకు ఫేజెస్ సిట్టింగ్ ఏరియా రావాలి అని అనుకుంటున్నా. సో మళ్ళీ ఏం చేద్దామంటే కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఈ లూప్ కట్ వస్తుంది కదా, ఈ లూప్ కట్ ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ వరకు నేను ఇక్కడ ఒక కట్ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడికి కట్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి ఆర్ హోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక లూప్ కట్ ఇక్కడికి కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫేస్ ఇక్కడ వరకే సెలెక్ట్ అయింది, అవునా? ఇటువైపు ఫేస్ సెలెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే నేను కట్స్ యాడ్ చేశాను కాబట్టి లిమిట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఫేసెస్ ముందుకు ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే నాకు బస్ స్టాప్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో మనం ఏవేవైతే టూల్స్ ఇప్పటి వరకు మనం యూస్ చేస్తున్నామో ఈ టూల్స్ని యూస్ చేసుకుంటూ మనం చేయొచ్చు. అదే కాకుండా కొన్ని ఏరియాస్లో చూసుకుంటే ఈ బస్ స్టాప్కి లైక్ ఈ టూల్స్ ఉన్న దగ్గర ఈ సిట్టింగ్ ఏరియాలో స్మూత్నెస్ ఉంటుంది. ఎలా ఉంటుందో నేను ఒక కొత్త క్యూబ్ తీసుకొని చూపెడదాం. కొత్త క్యూబ్ తీసుకొని ఆబ్జెక్ట్ మోడ్, ఇప్పుడు ఈ క్యూబ్లో ఓకేనా, ఇప్పుడు ఇది నాకు రొటేట్ చేస్తుంటే సెంటర్ ఆఫ్ ది సీన్ లేదు. సో సెంటర్ ఆఫ్ ది సీన్ రావాలంటే లాస్ట్ క్లాస్లో చెప్పినట్టుగా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని నంప్యాడ్లో పుల్ స్టాప్ ప్రెస్ చేస్తే ఇది సెంటర్ ఆఫ్ ది సీన్ అయిపోతుంది, లైక్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వర్క్ అయిపోతుంది. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, లైట్గా ఆకలి కూడా అవుతుంది, అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఈ క్యూబ్లో ఇప్పుడు ఇది చూడు, దీని పేరు కూడా క్యూబ్ ఉంది. ఒకవేళ దీన్ని మీరు బస్ స్టాప్ అని నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సీన్ కలెక్షన్లో ఈ క్యూబ్ పైన డబుల్ క్లిక్ చేయండి, బస్ స్టాప్. ఓకే, టైప్ చేసి ఎంటర్. ఇప్పుడు ఇది బస్ స్టాప్, కింద ఉన్నది క్యూబ్. ఓకేనా, ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుందాం, ఈ ఎడ్జ్. ఇప్పుడు ఈ ఎడ్జెస్ని మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇంత షార్ప్ ఎడ్జెస్ మ్యాక్సిమం చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి. మనం ఇళ్ళల్లో చూసినా సరే వాల్ మాకు ఇక్కడ షార్ప్గానే ఉందంటే ఇంత నైఫ్కి ఉన్నంత షార్ప్గా అయితే ఉండదు, కొంచెం లైక్ ఒక ఇట్లా డెప్త్ ఉన్నట్టుగా ఇట్లా రౌండ్గా సగం హాఫ్ రౌండ్గా తిరిగినట్టుగా కనబడుతుంది. అలా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని బెవిలింగ్ అంటారు, బెవిల్ ఎడ్జెస్. కంట్రోల్ బి షార్ట్కట్. ఓకేనా, కంట్రోల్ హోల్డ్ చేసి బి ప్రెస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ వైపు ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి. ఇప్పుడు చూడు ఎలా అవుతుంది, ఇది 2 ఫేసెస్గా డివైడ్ అయింది. లైక్ ఇప్పుడు ఈ ఒక్క ఎడ్జ్ 2 ఎడ్జెస్గా డివైడ్ అయింది. ఇది ఇంకా స్మూత్ అవ్వాలి అని అనుకుంటే మిడిల్ మౌస్ బటన్ని రోలింగ్ చేయండి. లైక్ మిడిల్ రోల్ బటన్ ఉంటుంది కదా, ఈ రోల్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకు డివిజన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడు, అది షార్ప్ కట్ నుంచి స్మూత్గా అవుతుంది ఆ టాప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. ఇప్పుడు నేను దీన్ని ఇలాగే వదిలేస్తే ఇప్పుడు చూడు ఈ సైడ్ స్మూత్గా ఉంది, మిగతా సైడ్స్ అన్నీ షార్ప్గా ఉంది. అది ఎలాగా నేను మళ్ళీ ఒకసారి కంట్రోల్ సెట్ కొట్టి బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి, స్మూత్ అవుతుంది. లాస్ట్ టైం నేను ఎన్ని డివిజన్స్ పెట్టుకున్నానో అన్ని డివిజన్స్ వస్తుంది. నాకు ఇన్ని డివిజన్స్ వద్దు అనుకుంటే, అంటే అన్ని ఎడ్జెస్ నాకు క్రియేట్ అవ్వద్దు అనుకుంటే మిడిల్ మౌస్ బటన్ ఉంది కదా, దాన్ని రోల్ డౌన్ చేయండి. రోల్ డౌన్ చేస్తున్న కొద్దీ మనకు ఆ డివిజన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఓకేనా, రోలింగ్ చేస్తున్న కొద్దీ డివిజన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇది ఎక్కడ వరకు స్మూత్ చేయాలి అని మీరు నన్ను అడిగితే ఈ టాప్ ఎడ్జ్ లైక్ ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మీకు చేస్తున్నారో ఈ ఎడ్జ్ అండ్ కింద ఎడ్జ్ ఈ 2 ఎడ్జెస్కి మధ్యలో అది స్మూత్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నేను కంట్రోల్ జెడ్ కొడుతున్నా. ఇప్పుడు ఈ ఎడ్జ్ నేను సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఎడ్జ్ అండ్ దాని తర్వాత ఉన్న సేమ్ పర్పెండిక్యులర్గా ఓకేనా ప్యారలల్గా ఉన్న 2 ఎడ్జెస్కి మధ్యలో అది స్మూత్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఈ ఎడ్జ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, దీనికి ప్యారలల్గా ఉన్న ఎడ్జ్ ఏది ఇదొకటి అండ్ ఇంకో ప్యారలల్ ఎడ్జ్ ఇదొకటి. ఈ 2 ఎడ్జెస్కి మధ్యలో ఓకేనా, ఈ 2 ఎడ్జెస్కి మధ్యలో స్మూత్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది మిడిల్ ఉన్న ఎడ్జ్. ఇప్పుడు ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి, ఫస్ట్ కంట్రోల్ బి చేయగానే డివిజన్స్ ఉన్నాయి, డివిజన్స్ తగ్గించుకోండి మిడిల్ మౌస్ బటన్ డౌన్ చేసి. చూడు ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళి ఆ తర్వాత ఉన్న ఎడ్జ్ వరకు వెళ్ళి స్టాప్ అయిపోయింది. అలా మీరు డివిజన్స్ ఎన్నైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎన్నైనా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసేసి ఈ బస్ స్టాప్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ కార్నర్ ఎడ్జ్, ఈ కార్నర్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి. సో కొంచెం స్మూత్ అవుతుంది. తర్వాత ఇటువైపు కార్నర్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి, కొంచెం స్మూత్ అవుతుంది.
సేమ్ మళ్ళీ ఇటువైపు కార్నర్ ఎడ్జ్ని లైక్ ఈ సిట్టింగ్ ఏరియాలో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి. ఓకేనా. ఇప్పుడు ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే ఇప్పుడు చూడు షార్ప్గా ఉన్నాయి. ఫస్ట్ అరే ఒకసారి డూప్లికేట్ తీసుకోవాల్సింది. కంట్రోల్ సెట్ చేసేసాను, మొత్తం బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. డూప్లికేట్ గుర్తుందిగా, ఆబ్జెక్ట్లో షిఫ్ట్ డి చేసి రైట్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ని పక్కా చేద్దాం. నేను ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒక దాంట్లో స్మూత్ చేస్తాను డిఫరెన్స్ చూడడానికి. మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఈ కార్నర్ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి, సేమ్ మళ్ళీ కంట్రోల్ బి, సేమ్ కంట్రోల్ బి. ఓకే, ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసిన. ఇప్పుడు ఇటువైపు ఆబ్జెక్ట్ చూడండి, ఇక్కడ చూడ ఎంత షార్ప్గా ఉందో ఎడ్జెస్, అండ్ ఇక్కడ చూడ ఎంత స్మూత్గా ఉంది. సో ఆ చిన్న చిన్న డీటెయిల్స్. ఓకేనా. సో ఈ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు ఉన్న మీకు టూల్స్తో ఇంకా బస్ స్టాప్ ఉన్న రూమ్లో ఒక చైర్, ఒక సిట్టింగ్ ఏరియా, ఒక ల్యాప్టాప్, ఇలా మీరు చాలా తయారు చేయొచ్చు ఒక్కొక్క ఆబ్జెక్ట్స్ నుంచి. ఇలా ఇంకేమైనా మీరు కొత్తగా తయారు చేయగలరో ఒకసారి ఇప్పటివరకు జరిగిన టూల్స్ తోటి తయారు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ తర్వాత ఈ ఎడిట్ మోడ్లో ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. జస్ట్ ఈ 2-3 ఆప్షన్స్ అని ఇప్పటివరకు చెప్పాను. ఏంటిది, లూప్ కట్ ఒకటి యాడ్ చేయడం. ఓకేనా, లూప్ కట్ ఒకటి యాడ్ చేయడం, ఇప్పుడు బెవిలింగ్ చేయడం అండ్ ఎక్స్ట్రూడ్ చేయడం. వీటితోటే నేను ఇప్పుడు బస్ స్టాప్ తయారు చేసేసాను. అలాగే ఇంకా మీరు ఏమన్నా ఎక్స్ట్రాగా యాడ్ చేయగలుగుతారా, ఇంకేమన్నా యూజ్ అవుతుందా, ఆ టూల్స్ ఏమన్నా ఉంటే ఒకసారి ఇప్పుడున్న టూల్స్ తోటే మీరు అనుకున్న కొత్త ఆబ్జెక్ట్స్ ఏమన్నా తయారు చేసి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.